హలో ఫ్రెండ్స్, ఇవి చూసారా? సమోసా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. ఇవి మా అమ్మాయి తయారు చేసిన సమోసాలండి. తను కూడా చాలా టేస్టీగా చేస్తూ ఉంటుంది అన్నీని. చిన్నపిల్లలు ఉన్నారు కదా ఇంట్లో, వాళ్ళ కోసం అన్ని మంచి మంచి వెరైటీలు చేస్తూ ఉంటుంది. సో చూసేయండి, మీకు ఇక్కడ నేను అన్నీ పెట్టాను. ముందుగా ఉడికించుకున్న స్వీట్ కార్న్ బౌల్లోకి తీసుకుని అందులో కొంచెం సన్నగా తరిగిన ఉల్లిపాయ, పల్చటి అటుకులు, రుచికి సరిపడా ఉప్పు, కారము, పచ్చిమిర్చి వేస్తే పిల్లలు తినరని చెప్పి పచ్చిమిర్చి వేయలేదు. కొద్దిగా కారము, చిటికెడు గరం మసాలా వేసింది. ఆ తర్వాత కొత్తిమీర లేదని చెప్పి ఇంకా అనుకుందనమాట. సో అలా అన్నీ కలిపేసేసి చక్కగా స్టఫింగ్ తయారు చేసేసింది. మోజరెల్లా చీజ్ కూడా వేసింది. పిల్లలకి చీజ్ అంటే ఇష్టం కదా, మోజరెల్లా చీజ్ కూడా వేసింది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ చెప్పాల్సింది, మా అమ్మాయికి అసలు యూట్యూబ్ గురించి పెద్దగా తెలీదు. వీడియో ఎలా తీయాలనేది కూడా తెలీదు. హెల్ప్ చేసేవాళ్ళు లేరు తీయడానికి. అందుకోసమని పిల్లలకి తీయడం రాదు కదండి, అందుకని తనే తీసుకుందన్నమాట. సరే, అంత బాగానే ఉంది. కానీ లాస్ట్లో ఆ ఫోల్డ్ చేసేటప్పుడు ఎవరు తీసేవాళ్ళు లేక ఎలా పెట్టాలో వీడియో తెలియక తీయడం కుదరలేదు. సో అది కాకపోతే మా అల్లుడు గారు హెల్ప్ చేశారట ఫోల్డ్ చేయడానికి. కాకపోతే తనకి చూపించడం ఇష్టం లేక అది చూపించలేదు. అంటే తను వీడియోలోకి రావడం ఇష్టం ఉండక చూపించలేదన్నమాట. అందుకోసం అని చెప్పి నేను అన్నాను, కనీసం హ్యాండ్స్ తోటన్నా చూపించవచ్చు కదా అని. సరే, ఇంకా వాళ్ళకి ఇష్టం లేనప్పుడు మనము గట్టిగా చెప్పకూడదు కదా, అందుకని అలా చేశాను. పాపం తయారు చేసేసారు. చేసేసి చక్కగా చూసారా ఎంత బాగున్నాయో. యమ్మీ స్వీట్ కార్న్ సమోసా, స్వీట్ కార్న్ ఆనియన్ ఇంకేమంటారో, చాలా చాలా బాగున్నాయి కదా, యమ్మీగా. సో అది ఫ్రెండ్స్, నచ్చిందా మీకు? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? ముందు ఇంకా మంచి మంచి రెసిపీలు మీకు చూపిస్తాను. ఓకేనా? తప్పకుండా మాత్రం లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? యమ్మీగా ఉన్నాయి కదా, అసలు